హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ఇంటి మేకింగ్. ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. నాకు తెలిసినవైతే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. వంటింట్లో మనం ఎలాంటి టిప్స్ ఉపయోగించినా ఇంకా కొత్త టిప్స్ అయితే ఉపయోగపడుతూనే ఉంటాయి కదండీ. సో అలాంటి వాటిల్లో నాకు తెలిసినవి కొన్ని షేర్ చేస్తున్నాను. ఎవరికైనా తెలుసుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదండీ, అంతే. ఇక్కడ మనకు పచ్చి బఠానీలు అనేది ఎలా స్టోర్ చేసుకోవాలనేది అయితే ఫస్ట్ టిప్ అయితే చూపిస్తున్నానండి. మనకి కాయలు అనేవి సీజన్లో కొంచెం తక్కువ కాస్ట్లో పడుతూ ఉంటాయి కదండీ. ఇప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరిలో మనకు ఈ పచ్చి బఠానీ కాయలు అయితే మనకు తక్కువ కాస్ట్లో వస్తాయి. వీటిని ఈ విధంగా బాగా ముదిరిండే గింజలు ఏవైతే ఉంటాయో ఆ కాయలు తీసుకొని, ఆ గింజలు తీసుకొని బఠానీ గింజల్ని మనము ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక బాక్స్లో పెట్టేసి, ప్లాస్టిక్ అనే కాకుండా నార్మల్గా ఏదైనా సరే స్టీల్ బాక్స్ అయినా సరే మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి, మీకు 1 ఇయర్ వరకు, మీకు 6-7 మంత్స్ వరకు అయితే ఈజీగా ఉంటాయండి. మనకి ఇంతే ఫ్రెష్గా అయితే మనకు కావాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టామనుకోండి, ఆ ఐస్ అంతా కరిగిపోయి మనకి ఫ్రెష్గా పచ్చి బఠానీ ఫ్రెష్గా వస్తుంది. అంటే మనకి బయట తీసుకునేవి నానబెట్టి, అవి ఎండిపోయిండేటివి నానబెట్టి అమ్ముతూ ఉంటారు కదండీ. వాటికంటే ఇవి ఇంకా బెస్ట్ కదా ఇలా చేసుకుంటే. ఈ విధంగా మనకి ఐస్ అనేది వచ్చేస్తుంది బఠానీలకు. ఇక్కడ నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టి చూపిస్తున్నాను వీడియో కోసం. తర్వాత నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకొక టిప్ ఏంటంటే, పచ్చి కొబ్బరి అనేది టెంకాయలు కొట్టినప్పుడు ఎక్కువ ఉంటుంది కదండి మనకింట్లో. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనము దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నామనుకోండి, అదే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, మనకు ఈ కొబ్బరి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఒక 1 మంత్ అయినా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మనము వాడుకునే ముందు ఒక 10 మినిట్స్ ముందు అలా తీసి పక్కన పెట్టుకున్నామనుకోండి, కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ మిగిలింది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా టిష్యూ పేపర్లో పెట్టి మనము టిష్యూ పేపర్ పెట్టి అందులో కొబ్బరి వేసేసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మనకి పూజకు పువ్వులు అనేవి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం. కొంచెం తక్కువ రేటు పడినప్పుడు కొంచెం ఎక్కువ పువ్వులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు పువ్వుల్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది అయితే కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను. ఇందులో ఇంకో టిప్ ఏంటంటే, మనము కవర్లో పెట్టేసి కొంచెం జస్ట్ లైట్గా వాటర్ని అలా చల్లేసుకొని కవర్ని ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే నార్మల్గా మల్లె పువ్వులు, ఇలా కనకంబరాలు ఇలాంటివి ఉంటాయి కదండి. ఇవి కూడా ఒక కవర్లో పెట్టేసి డబ్బాలో స్టోర్ చేసుకున్నామనుకోండి, మనకు మల్లెపూలు అలాంటివైతే ఒక 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. అలాగే మామూలుగా చేమంతి ఇలాంటివైతే 15 డేస్ ఆర్ 20 డేస్ వరకు ఉంటాయి. అలాగే ఇంకొక టిప్ అనేది చూద్దామండి. పాలు కాంచి మనము పెరుగు పెట్టుకునేటప్పుడు మనకి ఆ పెరుగు అనేది తొందరగా పాలు అనేవి తొందరగా పేరాలి అనుకునేటప్పుడు ఈ విధంగా చేయండి. పాలు కాంచి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు తీసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలిపేయాలి అది. తర్వాత ఇందులో ఒక 2 లేదా 1 ఆ పాలను బట్టి మనము ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పాలలోకి కారం పోతుంది కదా అనుకుంటే, అలా ఏం కాదండి. మనకి మీగడ ఉండడం వల్ల దానిపైన ఉండిపోయి మనకి పెరుగు అనేది తొందరగా పేరడం అనేది జరుగుతుంది. మనకి పెరుగు అనేది కూడా ఒక అంటే మనకి ఈజీగా తొందరగా పెరుగు పేరిపోతుంది. మనకి చలికాలంలో మనకి పెరుగు పేరడం అనేది లేట్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. అలాగే పెరుగు కొద్దిగా మిగిలినప్పుడు ఏంటంటే, మనకి పుల్లగా అయిపోతూ ఉంటుంది కదండి మనకి మిగిలిపోయినాక. సో అలా పుల్లగా కాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుందండి. కొబ్బరి ముక్కలు పచ్చివైనా సరే లేదా ఎండు కొబ్బరి ముక్కలైనా సరే ఒక 2 ముక్కలు తీసుకొని ఈ విధంగా పెరుగులో పెట్టేసామనుకోండి, కొబ్బరిలో ఉన్న స్వీట్నెస్ ఏదైతే ఉంటుందో లైట్గా మనకి పెరుగులోకి వచ్చి పుల్లదనం అనేది రాకుండా చేస్తుంది. పెరుగు అనేది కూడా కమ్మగా ఉండేటట్టు చేస్తుందండి. ఈ టిప్ కూడా మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది పెరుగు అనేది, పులుపు రాకుండా మనకి వేస్ట్ అయ్యి పడేసే దానికంటే ఈ విధంగా చిన్న చిన్న టిప్స్తో మనము ఇంట్లో కొన్ని వాటిని మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చండి. అలాగే ఇంకొక టిప్ అనేది ఏంటంటే, మనకి పెసరపప్పు కానీ కందిపప్పు కానీ మనము ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అది పురుగు పట్టకోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే
మనకు కొంచెం ఎండబెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఒక 1 అవర్ అట్ట ఎండలో ఎండబెట్టేసి తర్వాత ఈ విధంగా కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. క్వాంటిటీని బట్టి మీరు పసుపుని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ దాకా యాడ్ చేశాను పసుపు అయితే. ఇలా వేసి బాగా నీట్గా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది పెసరపప్పు అవి పురుగు పట్టుకోకుండా. ఇంకా చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను. ఈ విధంగా పసుపు కలిపి పెట్టేసుకోవడం వల్ల పురుగు పట్టుకోకుండా ఉంటుంది. పెసరపప్పే కాదు, కందిపప్పు, పెసరపప్పు ఇట్లా పప్పులు. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.